ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణను బట్టి మరొకసారి ఈ వీడియో రూపంలో మీకు రావడానికి దేవుడు నాకు కృప చూపించారు. యేసు ప్రభువు వారు సిలువ మీద పలికినటువంటి 7 మాటలను గూర్చినటువంటి ధ్యానాల్ని మీ ముందుకి వీడియో రూపంలో తీసుకురావాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించారు. ఎంతోమంది సేవకులు ఎన్నో వాక్యాలు, ఎన్నో విశ్లేషణలు, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రత్యక్షతని, బోధని, దేవుడు వారికి బోధించినటువంటి విషయాల్ని ఎంతోమంది సేవకులు ఎన్నో సంవత్సరాల నుంచి బోధిస్తూనే ఉన్నారు. ప్రభా, మరి నేను ఈ విషయంలో బోధించవలసినటువంటి ఆవశ్యకత ఉందా అని చెప్పి నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించి ఖచ్చితంగా ఈ యొక్క విషయాల్ని నీవు కూడా క్రైస్తవ ప్రపంచంతో పంచుకోమని ఆయన ప్రేరేపించినప్పుడు నేను ఈ యొక్క వీడియోస్ రూపంలో మీ ముందుకు రావడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నాను. యేసు ప్రభు శిలువ మీద పలికినటువంటి 7 మాటలు చాలా అద్భుతమైనటువంటి విషయాలు. యేసు ప్రభు ఎన్నో బోధలు చేశారు. ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు ఎంతోమంది జీవితాలు ప్రభావితం చేయబడ్డాయి. అయితే చివరి క్షణములో ఆయన శిలువ మీదకి వెళ్ళిన తర్వాత పలికినటువంటి ఈ మాటలు కొంతమంది బైబిల్ పండితులు, భక్తులు చాలామంది ఈ విషయాల్ని 7 మాటల కింద వారు మరి డిఫరెంట్ చేయడం జరిగింది, విభజించడం జరిగింది. సో ఈ 7 మాటలు సమస్త మానవాళ్ళనే ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ఈ రోజుకే కాదు, యేసు ప్రభు మరలా తిరిగి వచ్చేంత వరకు కూడా ఆ 7 మాటలు మానవాళ్ళంతటినీ ప్రభావితం చేయడం మాత్రమే కాదు, వారి జీవితాలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పడానికి ఎలాంటి అనుమానం లేదు. ఆ 7 మాటల్లో మొట్టమొదటి మాటని ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతా ఉన్నాం. మొట్టమొదటి మాట లూకా సువార్త 23 అధ్యాయము 34వ వాక్యంలో ఉంటుంది. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుడి అని ప్రార్థించినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. జీసస్ ప్రేయిడ్, ఫాదర్ ఫర్గివ్ దెమ్, దే నో నాట్ వాట్ దే డూ అనే విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. ఎవరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు? యేసు ప్రభుని ఎవరైతే సిలువకు అప్పగించి సిలువ వేశారో వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారిని క్షమించమని ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే అక్కడ యేసు ప్రభు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నారు? వారికి తెలియదు, వారు ఏం చేస్తూ ఉన్నారో వారికి తెలియదు కనుక వారిని క్షమించమని ప్రార్థించినట్టుగా మనం ఆ మాటలో చూస్తూ ఉంటాం. యాక్చువల్గా మనం చూస్తే కనుక వారికి తెలియదు అనే విషయాన్ని మనం తెలీదు అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు యేసు ప్రభువుని సిలువ వేస్తూ ఉన్నారు, యేసు ప్రభువుని మరణానికి అప్పగిస్తూ ఉన్నారు, యేసు ప్రభువుని కావాలని ఎలాగైనా సరే ఆయన్ని చంపాలి, ఆయన్ని ఇంకా అంతమొందించాలి అనే ప్రయత్నంతోనే వారు సిలువ వేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. వారి యొక్క నాయకుడిగా నియమించబడినటువంటి ఆ యొక్క పిలాతు యేసు ప్రభువులో ఎలాంటి లోపము, ఎలాంటి దోషము, ఎలాంటి మరణానికి తగినటువంటి హేతువు కనుగొనలేదని చెప్పినా సరే, అంత మాత్రమే కాకుండా గలిలీయుడైనటువంటి హేరోదు, ఆయన గలిలీయుడని విని హేరోదు దగ్గర కూడా పంపించినప్పుడు హేరోదు కూడా యేసు ప్రభు మరణానికి తగినటువంటి ఏ దోషము ఆయనలో కనుగొనలేక ఆయన మరలా తిరిగి పిలాతు దగ్గరికి పంపించినప్పుడు పిలాతు ఆయనలో ఏ దోషం లేదు కదా, ఆయనలో ఏ లోపం లేదు కదా, మరణానికి తగినటువంటి హేతువు లేదు కదా, ఎందుకు మనం ఆయన్ని సిలువ వేయాలని పదే పదే కోరుకుంటా ఉన్నారని చెప్పి యూదుల్ని, ప్రధాన యాజకుల్ని ఒప్పించే ప్రయత్నం చేసిన వాళ్ళు పిలాతుని బెదిరించి, ఒకవేళ నువ్వు యేసు ప్రభుని సిలువ వేయకపోతే నువ్వు కైసరుకి సన్నిహితుడు కాదు, కైసరుకి వ్యతిరేకంగా లేచావు, నువ్వు కూడా యేసు ప్రభుతో, ఈ నజరేయుడైన యేసుతో కలిసిపోయావని చెప్పి నువ్వు వేరే రాజ్యాన్ని కోరుచున్నాడు ఆ యేసు, ఆయనతో నువ్వు కలిసి పనిచేస్తున్నావు అని చెప్పి నీ మీద ఫిర్యాదు చేయవలసి వస్తుందని చెప్పి ఆయన బెదిరించి, ఆయన బలవంతంగా ఎట్టి పరిస్థితుల్లో నువ్వు యేసు ప్రభుని సిలువ వేయడానికి అప్పగించాల్సిందని చెప్పి పట్టుబట్టి, యోహాను సువార్తలో ఉంటుంది,
కేకలు వేసినట్టుగా మనం అక్కడ చూస్తాం. వాళ్ళు కేకలే గెలిచాయని వాక్యంలో ఉంటుంది. సో యూదులందరూ కావాలని చెప్పి ఆయన్ని సిలువకు అప్పగించాలని చెప్పి ఆయన్ని ఎలాగైనా చంపాలని చెప్పి ఆయన్ని సిలువ వేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అది సాధారణంగా అర్థమవుతుంది ఆ విషయం మనం బైబిల్ గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు. కానీ యేసు ప్రభు ఎందుకు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళని క్షమించండి అని చెప్పి ప్రార్థన చేశాడు అని గనక మనం ఆలోచన చేస్తే మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కనుక 2 పరిధులు ఉంటాయి. 2 పరిధులు ఏంటి? ఆ 2 పరిధులు అంటే కనుక ఒకవేళ మనకి ఈ 2 పరిధుల్లో విషయాన్ని అర్థం చేసుకుని విషయాల్ని చూసే ఆ విషయాలకి తీర్పు తీర్చే జ్ఞానం లేకపోతే కనుక మనం కూడా మోసపోతాం. ఏంటి ఆ 2 పరిధులు అంటే కనుక, ఒకటి భౌతికమైనటువంటి పరిధి, 2 ఆధ్యాత్మికమైనటువంటి పరిధి. భౌతికమైనటువంటి పరిధిలో వాళ్ళకి తెలుసు యేసు ప్రభుని సిలువేస్తున్నట్టుగా తెలుసు, యేసు ప్రభుని చంపాలని ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో వాళ్ళు సఫలులయ్యి యేసు ప్రభుని సిలువ మీదకి తీసుకొచ్చారన్న విషయం యేసు ప్రభుకి తెలుసు, వారికి తెలుసు. ఆ బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నటువంటి మనకి అర్థమవుతుంది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుస్తుంది ఆ విషయం. అయితే యేసు ప్రభు క్షమించమని వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అని ఎందుకు ప్రార్థన చేశారంటే ఆయన 2వ పరిధిలో నుంచి ప్రార్థన చేశాడు. ఏంటి ఆ 2వ పరిధి? ఆధ్యాత్మికమైనటువంటి పరిధి. వాళ్ళకు ఒకవేళ నిజంగా ఆధ్యాత్మికమైనటువంటి పరిధిలో జ్ఞానమే ఉండుంటే, అవగాహనే ఉండుంటే, నిజంగా వాళ్ళ ఆధ్యాత్మికమైనటువంటి పరిధిలో యేసు ప్రభుని చూస్తుంటే వాళ్ళు ఖచ్చితంగా సిలువ వేయపోదురు. ఎందుకు సిలువ వేయపోదురని నేను ఇంత ఖండితంగా చెప్తా ఉన్నానంటే, ఇంత నిశ్చయంగా చెప్తా ఉన్నానంటే, ఏ మెస్సియా కోసం 400 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఏ మెస్సియాని పంపించమని తండ్రిని వేడుకుంటా ఉన్నారో, ఆ మెస్సియే యేసు ప్రభు అని, నజరేయుడైనటువంటి యేసు అని వాళ్ళు గ్రహించలేదు. కాబట్టి ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తారో, ఎవరు రావాలని వాళ్ళు కన్నీరు కార్చారో, ఎవరిని పంపించమని తండ్రిని వేడుకున్నారో, ఆ తండ్రి పంపించినటువంటి ఆ ప్రార్థన సమాధానాన్ని, ఆ ప్రార్థన జవాబునే, ఆ మెస్సియానే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే సిలువ వేసి చంపుతున్నట్టుగా మనం అక్కడ చూడగలుగుతాం. అందుకే యేసు ప్రభు ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుడని ప్రార్థన చేశారు. మనం కూడా విషయాలను ఎప్పుడూ కూడా ఒకే పరిధిలో, ఒకే దృష్టితో, ఒకే కోణంలో మనం చూడకూడదు. ఆధ్యాత్మిక పరిధిలో ఏ క్రైస్తవుడైతే, ఏ విశ్వాసి అయితే విషయాల్ని చూడగలుగుతా ఉన్నారో వాళ్ళు మాత్రమే నిజమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వ్యక్తులుగా మనం గుర్తించవచ్చు. ఎందుకంటే భౌతికమైనటువంటి పరిధిలోనే మనము చూసి తీర్పు తీర్చి మాట్లాడి ఆలోచనలు చేసి ప్రణాళికలు చేసి ముందుకు వెళ్తూ నిర్ణయాలు చేస్తూ ముందుకు వెళ్తున్నామంటే కనుక మనం కూడా ఏమవుతామంటే ఖచ్చితంగా పొరపాటు చేసే ఆ యొక్క ప్రమాదంలో మనం పడతామనే విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తాను. యూదులకి తెలియదు, ఏం తెలియదు. భౌతికంగా వాళ్ళు అనుకుంటా ఉన్నారు, మేము అనుకున్నది సాధించాం, మేము అనుకున్నది చేస్తాం, మేము అనుకున్నది సంపాదించుకున్నాం, మేము అన్న మాట ప్రకారంగా యేసు ప్రభుని చంపేస్తాం, మేము మరణానికి అప్పగించేస్తాం, మేము సిలువ వేసేస్తాం మేము అని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎవరిని మరణానికి అప్పగించారంటే ఏ మెస్సియా కోసమైతే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఏ రక్షకుని కోసమైతే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారో ఆ మెస్సియానే వాళ్ళ చేతులతో సిలువ వేసి చంపినట్టుగా మనం చూడగలుగుతా ఉన్నాం. ప్రియులారా, దయచేసి 2 పరిధుల్లో చూసే జ్ఞానాన్ని దేవుడు మీకు అనుగ్రహించమని, పరిశుద్ధాత్మ దేవుడే ఆ జ్ఞానాన్ని మీకు అనుగ్రహిస్తాడని మీకు నేను తెలియజేస్తాను. దేవుడు మీకు అలాంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని మీరు ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మదేవ, నేను కేవలం భౌతికమైనటువంటి నేత్రాలతోనే విషయాలు చూసి నిర్ణయాలు చేసి పొరపాట్లు చేసే ప్రమాదంలో పడకుండా నేను ఆధ్యాత్మిక కోణంలో కూడా, ఆధ్యాత్మిక నేత్రాలతో కూడా, ఆధ్యాత్మిక పరిధిలో కూడా విషయాల్ని చూసి విషయాల్ని అర్థం చేసుకుని నిర్ణయాలు చేసి అడుగులు వేసే కృప నాకు దయచేయండి పరిశుద్ధాత్మ దేవాన్ని మీరు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మన నేత్రాలను ఆయన తెరుస్తూ ఉంటాడు. మనం కూడా ఆధ్యాత్మికమైన పరిధిలో మనం చూడగలుగుతూ ఉంటాం. అందుకే ఈరోజు చాలామంది క్రైస్తవులు పొరపాటు చేయడానికి కారణం ఏంటంటే, క్షమించలేకపోవడానికి కారణం ఏంటంటే, ఇతరులతో వాదములు పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, ఇతరుల మీద పగ, ద్వేషం, అసూయ
కలహము, విభేదాలు కలగడానికి కారణం ఏంటంటే కనుక వాళ్ళు ఆధ్యాత్మిక పరిధిలో చూసే నేత్రాలని, గ్రహించే హృదయాన్ని, మనసుని, చెవుల్ని వాళ్ళు కలిగి లేరని చెప్పడానికి నేను చాలా విచారపడతా ఉన్నాను. ప్రియులారా, యేసు ప్రభు ఈ విషయాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఏంటి ఆ విషయం అంటే కనుక 2 పరిధుల్లో మనం విషయాల్ని చూడాలి, 2 పరిధుల్లో మనం విషయాల్ని చూసి మనం పని చెయ్యాలి, మనం యాక్ట్ చెయ్యాలి, క్రియ చెయ్యాలి అనే విషయాన్ని యేసు ప్రభు మనకు బోధిస్తూ ఉన్నారు. ఒక క్రైస్తవుడిగా మనకు ఉండవలసినటువంటి ప్రాథమికమైనటువంటి అర్హత ఏంటంటే కనుక, క్వాలిఫికేషన్ ఏంటంటే కనుక, మనం ఆధ్యాత్మికమైనటువంటి పరిధిలో కూడా విషయాల్ని చూడగలిగే కృపని మనం కలిగి ఉండాలని మరొకసారి మీ అందరికి నేను తెలియజేస్తాను. మత్తయి సువార్త 5:44 కూడా ఉంటుంది. అందుకే యేసు చెప్తా ఉన్నాడు, మీరు మీ శత్రువుల్ని ప్రేమించండి, మీ శత్రువుల్ని క్షమించండి, వారిని దీవించమని ప్రార్థన చేయండి అని చెప్పి యేసు చెప్తా ఉన్నాడు. అదే మత్తయి సువార్త 6:15 ఉంటుంది, మీరు మనుషుల అపరాధములను క్షమించకపోతే మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించడు అని చెప్పి ఆ వచనంలో మనం చూడగలుగుతాం. చాలా చాలా అవసరం ప్రియులారా మనకి. ఆధ్యాత్మిక కోణంలో మనం చూడాలి. భౌతికంగానే మనం జీవించడానికి మనం భౌతిక సంబంధులం కాదు, మన ఆధ్యాత్మిక సంబంధులు, మన పరలోక సంబంధులు, మన ప్రభు యొక్క కుమారులు, మన ప్రభు యొక్క కుమార్తెలు. మనం కేవలం కీడును మాత్రమే చూడడం కాదు, కీడు వెనకాల ఉన్నటువంటి మేలును చూడగలగాలి. ఆ కీడు తర్వాత సంభవించబోతున్నటువంటి మేలును మనం చూడగలగాలి. అలా చూడగలగాలంటే మనకి ఆధ్యాత్మికమైనటువంటి ఆ పరిధిలో విషయాలను చూసే అనుభవం మనకు ఉండాలి. ఆ అనుభవం కోసం మనం ప్రార్థన చేయాలి. యేసు ప్రభు మొట్టమొదటి ప్రార్థన, తండ్రి వీరిని క్షమించండి అని ఎందుకు ప్రార్థన చేయగలిగాడంటే కనుక, ఆయన ఆధ్యాత్మిక పరిధిలో చూశాడు విషయాన్ని. చూశాడు కాబట్టి ఆయన వారి క్షమాపణ కోసం ప్రార్థన చేశాడు. ఇదే విషయాన్ని మనం స్టెఫెన్ విషయంలో కూడా చూడవచ్చు. స్టెఫెన్ కూడా అలాగే ప్రార్థన చేశాడు. వాళ్ళందరూ అతని మీద రాళ్ళు ఎత్తి అతను కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే స్టెఫెన్ ప్రార్థన చేశాడు, తండ్రి ఈ పాపం వాళ్ళ మీద మీరు మోపొద్దని చెప్పి. ఎందుకు మోపొద్దని ప్రార్థన చేశాడు? వాళ్ళకి తెలియదు. వాళ్ళు భౌతికంగా ఏమనుకుంటున్నారు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వ్యక్తిని మేము చంపుతున్నాము, దేవుడికి మేము సేవ చేస్తూ ఉన్నాము, దేవుని గ్రంథాన్ని మేము రక్షిస్తూ ఉన్నామని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. కానీ వాళ్ళకి తెలియదు, వాళ్ళు దేవుని గ్రంథాన్ని రక్షించట్లేదు, ధర్మశాస్త్రాన్ని కాపాడట్లేదు. వాళ్ళు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, దేవుడు పంపించినటువంటి సువార్తని తిరస్కరించి ఆ సువార్తని తీసుకొస్తున్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే నాశనము చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి స్టెఫెను కూడా ప్రార్థన చేసినట్టుగా మనం చూడగలుగుతూ ఉంటాం. అందుకే రోమీయులు రాసిన పత్రిక 12:14 ఏమని ఉంటుందంటే కనుక, మిమ్మును హింసించు వారిని దీవించుడు కానీ శపించవద్దు అని చెప్పి ఉంటుంది. తర్వాత మీరు అదే రోమీయులు రాసిన పత్రిక 17 కూడా మనం చదివితే, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండండి. కింద ఉంటుంది మేలైన వాటిని గూర్చి అని చెప్పి. తర్వాత 21 చదివితే కనుక, కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించమని చెప్తా ఉన్నాడు. ఈరోజు మనం ఈ ప్రభు చెప్తున్నటువంటి ఈ ఆధ్యాత్మిక పరిధిలో మనం ప్రభు యొక్క కుమార్తెలము అనిపించుకునే లక్షణాన్ని మనం కలిగి ఉండాలంటే కనుక ఖచ్చితంగా మనం కూడా విషయాల్ని ఆధ్యాత్మికమైన పరిధిలో చూడగలగాలి. చూడండి, యేసు ప్రభు వాళ్ళు తెలియక, భౌతికంగా తెలిసి ఆధ్యాత్మికంగా తెలియక చేస్తున్నటువంటి తప్పును ఆయన క్షమించమని, ఆ పాపాన్ని క్షమించమని ఆయన ప్రార్థన చేశాడు. యేసు ప్రభు ఎలా క్షమించగలిగాడు, అసలు వాళ్ళని ఎలా క్షమించగలిగాడు అంటే కనుక బై ఈజ్ నేచర్, బై ఈజ్ క్యారెక్టర్. ఆయన స్వభావాన్ని బట్టి, ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి. ఆయన వ్యక్తిత్వం ఏంటి? ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు గనక 1 యోహాను రాసిన పత్రిక 1:9 మనం చూడగలుగుతాం. ఆయన నీతిమంతుడు, నమ్మకమైన వాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? ఎవరైతే తప్పుల్ని ఒప్పుకుంటారో, పాపాలని ఒప్పుకుంటారో, క్షమాపణ కోరుకుంటారో వాళ్ళకి ఆయన క్షమాపణ ఇస్తాడు. మనం కూడా అంతే. ఒకవేళ మనుషులు మనల్ని తప్పులు ఒప్పుకోకపోవచ్చు, మన దగ్గరికి వచ్చి వాళ్ళ పాపాలు ఒప్పుకోకపోవచ్చు, మనకు వ్యతిరేకంగా చేసిన విషయాల్ని ఒప్పుకోకపోయినా వాళ్ళ నేచర్ని బట్టి, వాళ్ళ క్యారెక్టర్ని బట్టి, వ్యక్తిత్వాన్ని బట్టి, ఎవరు వాళ్ళ స్వభావం ఏంటి, వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళ యొక్క స్వభావం దేవుని స్వభావం కాదు, వాళ్ళ వ్యక్తిత్వం నీతి,
నమ్మకత్వం కాదు. కాబట్టి వాళ్ళు కోరుకోకపోవచ్చు మన క్షమాపణ. కానీ మన స్వభావం, మన క్యారెక్టర్, మన వ్యక్తిత్వం నీతి, నమ్మకత్వం కాబట్టి, మన దేవుడు నీతిమంతుడు, నమ్మదగినవాడు కాబట్టి, మన దేవుడు మంచి మనసు కలిగినటువంటి దేవుడు కాబట్టి, ఆయన కీడుకి ప్రతి కీడు చేసేవాడు కాదు కాబట్టి, ఆయన కీడు చేత జయించేవాడు కాదు కాబట్టి, మేలు చేతే జయించేవాడు కాబట్టి, యోగ్యమైన వాటినే ఆయన ఆలోచన చేసేవాడు కాబట్టి, మనం కూడా ఆ వ్యక్తిత్వాన్ని ధరించుకోవాలి. ఆ వ్యక్తిత్వాన్ని ధరించుకుని, ఎందుకు పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, క్రీస్తు యేసు మనస్సును మనం కలిగి ఉన్నామని చెప్తాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, క్రీస్తు యేసు కలిగినటువంటి ఈ మనసును మీరు కలిగి ఉండండి అని చెప్తా ఉంటాడు. మనకి క్రైస్ట్ మైండ్ ఇవ్వబడింది. క్రైస్ట్ మైండ్, క్రీస్తు మనస్సును మనం ధరించుకోవాలి, మనం కలిగి ఉండాలి. దానితో మనం ఆ వ్యక్తిత్వంతో, ఆ స్వభావంతో మనం పని చేయాలి. అంతే తప్ప భౌతికమైన వ్యక్తిత్వంతో, భౌతికమైనటువంటి స్వభావాలతో మనం పని చేయకూడదు అని యేసు ప్రభు ఈ మొట్టమొదటి మాట ద్వారా మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. మనం కూడా ఇతరులు మనకు తెలిసి తెలియక, భౌతికంగా తెలిసి, ఆధ్యాత్మికంగా తెలియక, మన విలువ తెలియకపోవచ్చు, మనం ఏంటో తెలియకపోవచ్చు, మనం దేవుని యొక్క రాజ్యంలో ఏ స్థితిలో ఉన్నామో తెలియకపోవచ్చు. తెలియకపోవడాన్ని బట్టి మనల్ని నిషేధించిన, మనల్ని కించపరిచిన, మనల్ని అవమానపరిచిన, మనల్ని తక్కువ చేసిన, మనల్ని మరణానికి అప్పగించడానికి ప్రయత్నం చేసిన, మనకి కీడు తలపెట్టిన, మనం కూడా మన ప్రభువులాగా వారిని క్షమించి, ప్రభు చేతికి వారిని అప్పగించి, మనం దేవుని యొక్క మనస్సుని కలిగి నీతి, నమ్మకత్వం అనే ఆ యొక్క వ్యక్తిత్వాన్ని మనం డెవలప్మెంట్ చేసుకుని మనం ముందుకు కొనసాగాలని మరొకసారి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మనకు అలాంటి కృప ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మొట్టమొదటి మాటతో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, 2 పరిధుల్లో విషయాల్ని చూసే జ్ఞానాన్ని మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడిగి పొందుకోవాలి. రెండవది, మనం దేవుని స్వభావాన్ని బట్టి, దేవుని వ్యక్తిత్వాన్ని బట్టే దేవుడు వ్యవహారం చేసినట్టుగానే మనం ఇతరులతో కూడా వ్యవహారము చెయ్యాలి. మనం ఇతరుల్ని ఆ విధంగా ట్రీట్ చేయాలని మరొకసారి మీ అందరికి నేను తెలియజేస్తూ, వాళ్ళ యొక్క మేలు చేసిమని తగిన కాలమందు ఫలం పొందుకుంటామని పౌలు చెప్తా ఉన్నాడు. అలాంటి అలిసిపోకుండా మేలు చేసే స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని, క్రీస్తు మనస్సుని, క్రీస్తు వ్యక్తిత్వాన్ని మనందరం ధరించుకుని ముందుకు కొనసాగాలని మీ అందరికీ తెలియచేస్తూ, దేవుడు అలాంటి కృప నాకు, మనందరికీ యేసు నామంలో అనుగ్రహించి, పరిశుద్ధాత్మ దేవుడు మన నేత్రాలు, మన ఆత్మీయ నేత్రాలని, చెవుల్ని, సమస్త ఆ పంచేంద్రియాల్ని, ఆధ్యాత్మికంగా మనకు ఉన్నటువంటి పంచేంద్రియాల్ని తెరిచి ఆత్మీయ పరిధిలో కూడా విషయాలను చూసే కృప మనకు అనుగ్రహించునని కోరుకుంటూ, ప్రార్థిస్తూ, దేవుడు మన అందరినీ దీవించునుగాక. ఆమేన్.